మనలో చాలా మంది స్ట్రెస్ రిలీఫ్ అవడానికి, యాంగ్జైటీ తగ్గడానికి, ఎక్కువగా థింక్ చేయకుండా, ఓవర్ థింకింగ్ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి, ప్రస్తుతాన్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడానికి, మైండ్ఫుల్నెస్ ఫోకస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం క్రియేటివ్ పవర్ పెరగడానికి, మెమొరీ పవర్ పెరగడానికి, ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మెడిటేషన్ చేస్తూ ఉంటాము. జనరల్ గా మెడిటేషన్స్ అనేవి చాలా మంది జీవితాన్ని సక్సెస్ చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే మెడిటేషన్స్ ని డిఫరెంట్ టైప్స్ మెడిటేషన్స్ ని అన్ని మిక్స్ చేసుకుని కొంతమంది ఏ మెడిటేషన్ చేస్తున్నారో కూడా క్లారిటీ లేకుండా మిక్సింగ్ గా మెడిటేషన్స్ చేస్తూ ఉంటున్నారు. మళ్ళీ మెడిటేషన్స్ వల్ల రిజల్ట్ రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటున్నారు. బట్ ఇక్కడ నేను మీకు మెడిటేషన్స్ అనేవి మనీ అట్రాక్షన్ కి స్పెషల్ గా ఏ మెడిటేషన్స్ మీకు ఖచ్చితంగా అలవాటై ఉండాలి, అసలు డిఫరెంట్ టైప్స్ మెడిటేషన్స్ అనేవి ఎలాంటివి ఉంటాయి అనేది క్లారిటీ ఇస్తున్నాను. మనీ అట్రాక్షన్ కోసం మీకు ఖచ్చితంగా తెలియాల్సిన మెడిటేషన్స్ నేను ఇక్కడ చెప్పేవి. సో ఈ మెడిటేషన్స్ ని మీరు అలవాటు చేసుకుని రెగ్యులర్ లైఫ్ లో మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మార్చి చేయడానికి ప్రయత్నించండి. వీడియో ఎండింగ్ లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎండింగ్ వరకు చూసి ఆ విషయాన్ని కూడా క్లారిటీ తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా మందికి తెలుసు. కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటూ కొంతమంది మెడిటేషన్స్ అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఎంతో మంది సక్సెస్ అవ్విన వాళ్ళలో మెడిటేషన్స్ అనేవి ఒక హ్యాబిట్ గా ఉంటాయి అనేది మనం చాలా బుక్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము, ఎంతో మంది చెప్తూ ఉంటారు. అయితే ఈ మెడిటేషన్స్ లో ఏ మెడిటేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు డిఫరెంట్ టైప్స్ మెడిటేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది తెలిసినప్పుడు మనం చేసే మెడిటేషన్స్ ని క్లారిటీగా చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మనకి ఉపయోగపడే రెగ్యులర్ మెడిటేషన్స్ ని కనెక్ట్ అవ్వి ఉండగలుగుతాము. ఈ వీడియోలో నేను చెప్తున్న మెడిటేషన్స్ మూడు కూడా మీ క్రియేటివ్ పవర్ ని పెంచుతాయి, మీ ఐడియాలజీ పెరుగుతుంది, మనీ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ రిలేషన్స్, మీ హెల్త్, మీ కెరీర్ అన్ని కూడా ఆ మూడు మెడిటేషన్స్ కనెక్షన్ ద్వారా మీ మైండ్ ని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. అండ్ దానితో పాటు మీ బిజినెస్ లో గానీ, మీ కాంపిటేటర్స్ తో గానీ సక్సెస్ అవ్వడానికి మీ ఐడియాలజీ అనేది బాగా పనిచేసే విధంగా, చక్రాస్ యాక్టివేషన్ ఉండే విధంగా కూడా ఈ మెడిటేషన్స్ అనేవి సహకరిస్తాయి. మెడిటేషన్స్ అనేవి ఇలా డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి. మూమెంట్ మెడిటేషన్ ఉంటుంది, ఫోకస్ మెడిటేషన్ ఉంటుంది, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఉంటుంది, స్పిరిచువల్ మెడిటేషన్ ఉంటుంది. ఇలా చాలా డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు నేర్చుకుని డిఫరెంట్ గా మారుస్తూ చేస్తూ ఉండడం మంచిదే. బట్ నేను చెప్తున్న మెడిటేషన్స్ లో మూడు మాత్రం మీకు ఖచ్చితంగా అలవాటు అవి ఉండాలి. అవి రెగ్యులర్ ప్రాక్టీస్ లో మీ మెడిటేషన్స్ టైంలో మార్చి చేయగలిగేటట్టు ఉండాలి. వాటిలో మొదటిది ఏంటి అంటే, మీరు ఎప్పుడు కనెక్ట్ అవ్వి చేసే మెడిటేషనే స్పిరిచువల్ మెడిటేషన్. చాలా మందికి స్పిరిచువల్ మెడిటేషన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది, కొంతమందికి క్లారిటీ ఉండదు. నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ మెడిటేషన్ చేసే అలవాటు ఉండాలి. అది మీ ఎనర్జీస్ ని చాలా హై చేస్తుంది, చక్రాస్ యాక్టివేట్ అవ్వే విధంగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనీ చక్ర అయిన మూలాధార చక్ర ఏదైతే ఉందో ఆ చక్ర నుంచి వచ్చే ఎనర్జీ బేస్ లోనే మిగిలిన చక్రాస్ యొక్క ఎనర్జీ ఫ్లో అవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సహస్ర చక్ర వరకు కూడా ఒక యాక్టివేషన్ లో ఉంటాయి. కాబట్టి మనీ కనెక్షన్ చక్ర అయినా మూలాధార చక్ర యాక్టివేషన్ జరగాలి అన్నా, మీ గురించి మీరు తెలుసుకోవాలి అన్నా, మీకు స్పిరిచువల్ మెడిటేషన్ అనేది అలవాటయ్యి ఉండాలి. ఈ స్పిరిచువల్ మెడిటేషన్ ని ఎలా చేయాలి అంటే, మీరు ఐస్ క్లోజ్ చేసుకుని కూర్చున్న తర్వాత ఫస్ట్ మీరు శ్వాస మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాలి. శ్వాస మీద ఫోకస్ చేసి కొన్ని నిమిషాలు శ్వాస మీదే ధ్యాస పెట్టి తర్వాత మీరు మీ థాట్స్ ని గమనించాలి. ఎవరైతే ఇన్నర్ సెల్ఫ్ ని అబ్జర్వ్ చేసి ఇన్నర్ సెల్ఫ్ ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారో దానినే స్పిరిచువల్ మెడిటేషన్ అంటారు. హయ్యర్ ఎనర్జీ కనెక్షన్ అనేది ఇక్కడే క్రియేట్ అవుతుంది. యూనివర్స్ కనెక్షన్ కూడా ఈ స్పిరిచువల్ మెడిటేషన్ లోనే పాసిబుల్ అవుతుంది. అందుకని ఫస్ట్ మీరు మీ శ్వాస మీద ఫోకస్ చేసి కొన్ని నిమిషాలు బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ, తర్వాత మీ థాట్స్ అంటే మీరు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు,
చేస్తున్నారు, మీ మనస్తత్వం ఎలా ఉంది, మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటూ ఉంటారు, మీ లోపల ఇన్నర్ గా ఎమోషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, మీరు హయ్యర్ ఎనర్జీ కనెక్షన్స్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు, మీకు ఏవైనా ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్ గా జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ గమనిస్తూ మీ అంతరంగంలో ఉన్న మీ ఎనర్జీస్ ని గమనిస్తూ మీ గురించి మీరు తెలుసుకోవడమే స్పిరిచువల్ మెడిటేషన్. దీన్ని మీరు 10 మినిట్స్ చేసినా 15 మినిట్స్ చేసినా గానీ ఫోకస్డ్ గా చేయగలిగితే ఇది మీకు చాలా ఎనర్జీస్ ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీ మూలాధార చక్ర యాక్టివేషన్ కి స్పిరిచువల్ మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరెవరు, మీరేంటి అనేది తెలుసుకోవడానికి కూడా, మీ మనస్తత్వం, మీ ఉద్దేశాలు మీకు మీరే డిస్కవర్ చేసుకోవడానికి కూడా స్పిరిచువల్ మెడిటేషన్ అనేది సహకరిస్తుంది. సో అందుకనే మెడిటేషన్స్ డిఫరెంట్ టైప్స్ మెడిటేషన్ ఎన్ని చేసినా స్పిరిచువల్ మెడిటేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అవి ఉండాలి, అలవాటు అవి ఉండాలి, ప్రాక్టికల్ గా ఎక్కువగా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీకు ఉపయోగపడే మరొక మెడిటేషన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ మెడిటేషన్. దీన్ని బాడీ స్కాన్ మెడిటేషన్ అని చెప్తారు, యోగ నిద్ర అని కూడా చెప్తారు. అంటే ఈ మెడిటేషన్ లో మన మజిల్స్ ని రిలాక్స్ చేస్తూ మన బాడీలో తల దగ్గర నుంచి కాళ్ళ వరకు, కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ప్రతి మజిల్ ని రిలాక్స్ చేస్తూ మైండ్ మీద ఫోకస్ చేస్తూ మైండ్ తో ప్రాణ శక్తిని మన బాడీ లోపల మనం ఫ్లో చేయగలిగితే ఈ ప్రోగ్రెసివ్ మెడిటేషన్ అనేది మనకి బాగా కనెక్ట్ అవ్వి వర్క్ అవుతుంది. అయితే ఈ మెడిటేషన్ లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే చేసే ప్రాసెస్ లో నిద్రపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ మైండ్ లో కొన్ని ఎనర్జీస్ ని బట్టి, వాళ్ళ థాట్స్ ని బట్టి, అండ్ కొంతమందికి నిద్ర అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా డీప్ స్లీప్ లేని వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఎవరైతే ప్రోగ్రెసివ్ మెడిటేషన్ ని అలవాటు చేసుకుంటారో కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేస్తూ పూర్తిగా మజిల్స్ ని రిలాక్స్ చేస్తూ మీ లోపల మాత్రమే దృష్టి పెట్టి ప్రాణశక్తిని పంపించగలిగేలాగా చేస్తారో వాళ్ళకి మనీ కనెక్షన్స్ అనేవి బాగుంటాయి, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, యాంగ్జైటీ అనేది ఉండదు, ఎక్కువగా ఓవర్ గా థింక్ చేయడము, చిన్న చిన్న వాటికే డిస్టర్బ్ అవ్వడము, ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోవడము ఇలాంటివి ఉండవు. దాంతో పాటు స్లీపింగ్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. నిద్రని ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. స్లీపింగ్స్ అనేవి బాగుంటాయి. మినిమం 7 అవర్స్ లో 4 అవర్స్ డీప్ స్లీప్ తీసుకోగలుగుతారు ప్రోగ్రెసివ్ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఈ మెడిటేషన్ చేయడం వల్ల స్లీపింగ్స్ పర్ఫెక్ట్ గా ఉండడమే కాదు, హెల్త్ హీలింగ్ జరుగుతుంది, యాక్టివ్ గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, ఏ పనైనా కానీ ఫిజికల్ గా చాలా ఫాస్ట్ గా చేయగలుగుతారు. సో అందుకని ప్రోగ్రెసివ్ మెడిటేషన్ కూడా మీ లైఫ్ లో మీకు అలవాటు అవ్వి ఉండాలి. మీరు మీ మైండ్ లో ఎన్ని థాట్స్ చేసినా మీ బాడీ కూడా దానికి సహకరించే విధంగా మీకు ఉపయోగపడే మెడిటేషన్ ఈ ప్రోగ్రెసివ్ మెడిటేషన్. అలాగే మీ మనీ కనెక్షన్స్ బాగోవడానికి మీరు చేయవలసిన 3వ మెడిటేషన్, ఇది ఇప్పటికే చాలా మందికి అలవాటు అయింది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ లో మనీ మెడిటేషన్ కనెక్షన్స్ తో చేసేది కూడా ఈ మెడిటేషనే. అదే విజువలైజేషన్ విత్ మెడిటేషన్. ఎవరైతే మెడిటేషన్ కి కూర్చుని శ్వాస మీద ఫోకస్ చేసి మెల్లగా పాజిటివ్ లైఫ్ ని చూస్తూ, అంటే సానుకూలమైన ఆలోచనల్ని చూస్తూ ఆ ఆలోచనలకి అవసరమైన ఇమేజెస్ ని మైండ్ లో చూడడానికి సెన్సెస్ ని ఉపయోగించి ఇమేజెస్ ని చూడగలుగుతారో, ఎలాంటి లైఫ్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి లైఫ్ కి సంబంధించి పాజిటివ్ ఇమేజెస్ ని మైండ్ లో స్టోర్ చేసుకుని చూడగలుగుతారో అలా చేసే మెడిటేషన్ నే విజువలైజేషన్ విత్ మెడిటేషన్ అని చెప్తారు. అయితే ఇది చాలా మంది ఎలా చేస్తూ ఉంటారు అంటే డైరెక్ట్ ఐస్ క్లోజ్ చేసుకోగానే మెడిటేషన్ చేస్తున్నట్లుగా ఇమేజెస్ కనెక్షన్ కి వెళ్ళిపోతారు. బట్ అలా వెళ్ళకూడదు. ఫస్ట్ మీరు కూర్చున్న తర్వాత ప్రశాంతమైన ప్లేస్ లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత మీ ఫోకస్ అనేది థర్డ్ ఐ దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఇమేజెస్ ని మీరు చూడడం మొదలు పెట్టాలి. అది కూడా సానుకూలంగా, పాజిటివ్ గా మీ జీవితం గురించి పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేస్తూ ఇమేజెస్ కనెక్షన్ తీసుకోవాలి. ఎందుకని ముందు ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద ఫోకస్ చేసిన తర్వాత చేయాలి అంటే ఆల్ఫా వేవ్స్ అనేవి ప్రేరేపించకుండా ఇమేజెస్ ని చూసినప్పుడు ఆ ఇమేజెస్ అనేవి మెమొరీలో సరిగ్గా స్టోర్ అవ్వవు. కాబట్టి మీరు ఆల్ఫా వేవ్స్ ని ప్రేరేపించే విధంగా ఏ సమయంలో మీరు చేస్తున్నా గానీ మీ మైండ్ అలా కనెక్ట్ అవి ఉండే విధంగా ఫస్ట్ మీరు శ్వాస మీద ఫోకస్ చేసి మీ థాట్స్ మీద ఫోకస్ చేసుకుని మెల్లగా సానుకూలమైన ఆలోచనలతో మీరు పాజిటివ్ థాట్స్ తో మీ భవిష్యత్ని విత్ ఇమేజెస్ కనెక్షన్ తో, సెన్సెస్ కనెక్షన్ తో చూడడం మొదలు పెట్టాలి. ఇందులోనే మనం మనీ మెడిటేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము. మనీని
చూస్తూ చేసే మెడిటేషన్ కూడా యాక్చువల్ గా విజువలైజేషన్ విత్ మెడిటేషన్ కిందకే వస్తుంది. అయితే మెడిటేషన్ కి విజువలైజేషన్స్ కి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకని అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం చేసే విజువలైజేషన్స్ అయినా మెడిటేషన్స్ అయినా కానీ మనం చేసే కాన్సన్ట్రేషన్ బట్టి క్లారిటీని బట్టి మనకు అవి వర్క్ అవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ మెడిటేషన్ చేస్తున్నామో ఎలాంటి మెడిటేషన్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకుని మనీ అట్రాక్షన్ కోసం అయితే ఖచ్చితంగా మీరు స్పిరిచువల్ మెడిటేషన్ ని, ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ మెడిటేషన్ ని, విజువలైజేషన్ మెడిటేషన్ ని కంపల్సరీ అలవాటు చేసుకోండి. మీరు ఒకరోజు విజువలైజేషన్ మెడిటేషన్ చేస్తే నెక్స్ట్ డే స్పిరిచువల్ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ మెడిటేషన్, ఇలా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఒకదాన్ని ఒకటి మార్చి చేయొచ్చు. వీటితో పాటు మీరు మంత్ర మెడిటేషన్ ని, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ని, గైడెడ్ మెడిటేషన్స్ ని, మనీ కనెక్షన్ మెడిటేషన్స్ ని, ఇలా డిఫరెంట్ మెడిటేషన్స్ అన్నిటినీ చేయొచ్చు. ఏదో ఒక్క మెడిటేషన్ కి స్టిక్ అయిపోయి దాన్నే ఫాలో అవుతూ ఉండేలాగా కాకుండా ప్రతి మెడిటేషన్ కూడా మీకు వర్క్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్కటి మీ సందర్భానుసారంగా మార్చుకుంటూ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ మెడిటేషన్స్ ని మీ లైఫ్ లో ఒక భాగంగా చేసుకోండి. మెడిటేషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి ఇప్పటికే అందరికీ తెలుసు కాబట్టి డౌట్ లేకుండా నమ్మకంతో మెడిటేషన్స్ ని మీరు ఫాలో అవ్వారు అంటే మీ లైఫ్ లో వచ్చే చేంజెస్ కి మీరు కూడా ఆశ్చర్యపోతారు. సో అంత బాగా మెడిటేషన్స్ అనేవి పనిచేస్తాయి. మీ లైఫ్ కి ఇంపార్టెంట్ అయిన కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిన మనీ కనెక్షన్స్ ఇచ్చే 3 మెడిటేషన్స్ ని నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా డిఫరెంట్ మెడిటేషన్స్ ఉన్నాయి. మీరు ఇవి చేసినా లేదా వీటిని మీరు ఎక్కువగా పట్టించుకోకపోయినా నేను ఈ వీడియోలో ఇచ్చిన 3 మెడిటేషన్స్ మాత్రం ఖచ్చితంగా మీకు అలవాటు అయి ఉండాలి. సో అందుకని ఆ మెడిటేషన్స్ ని అలవాటు చేసుకోండి. కాబట్టి క్లారిటీతో మీరు ఏ మెడిటేషన్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకుని వాటి ప్రాక్టీస్ లో చేయండి. అవి మీకు మంచి రిజల్ట్ ని ఇస్తాయి. వీడియో చివరిలో నేను ఒక టిప్ చెప్తాను అని చెప్పాను, అది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మెడిటేషన్స్ అనేవి కాన్సన్ట్రేషన్ తో ఎవరైతే చేయలేకపోతున్నారో, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో అలాంటి వాళ్ళు మెడిటేషన్ కి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీకు నచ్చిన ఆసనాలో సుఖాసన గాని, సిద్ధాసన గాని, వజ్రాసన గాని ఏదైనా మీరు కూర్చున్న తర్వాత మీ 2 చేతులతోటి చెవుల్ని క్లోజ్ చేసి ఐస్ ని క్లోజ్ చేసి అనే శబ్దాన్ని రిపీటెడ్ గా 9 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీకు మెడిటేషన్ లో కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. అనే శబ్దాన్ని ఎంతసేపు పలకగలిగితే అంత టైము మీరు మీ మెడిటేషన్ లో ఫస్ట్ 9 టైమ్స్ పలికి తర్వాత మీరు శ్వాస మీద ఫోకస్ చేస్తూ మీరు అనుకున్న మెడిటేషన్ ని కంటిన్యూ చేశారు అంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం ఆ మెడిటేషన్స్ కూడా మీకు చాలా ప్రశాంతతనిచ్చి బాగా వర్క్ అవుతాయి. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెడిటేషన్స్ మీద ఇంకా క్లారిటీని ఇస్తూ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ని నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఏ మెడిటేషన్ రెగ్యులర్ గా చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.